చిరాగ్గా ఆఫీస్కి వస్తుంది జ్యోత్స్న. ఆ తరువాత కార్తిక్, దీప కూడా వస్తారు. మేడం, చల్లగా జ్యూస్ పంపించమంటారా అని జ్యోత్స్నని అడుగుతాడు మేనేజర్ వంశీ. ఇక సూరజ్ స్థాల్లో జరిగిన అవమానం గుర్తు చేసుకుని జ్యూస్ అనగానే మేనేజర్పై మండిపడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఆ తరువాత దీపకు ఒక మెయిల్ వస్తుంది. మేనేజర్ని పిలిచి మెయిల్ చదవమని అడిగితే 350 మందికి రోజు లంచ్ ఆర్డర్ కావాలట, కానీ ప్లేట్ 60 రూపాయలకి ఇవ్వాలని అడుగుతున్నారు మేడం అని చెప్తాడు మేనేజర్. 60 రూపాయలకి క్వాలిటీ ఫుడ్ ఎలా ఇస్తాం? ఇవ్వలేము, నో అని డీల్ క్యాన్సిల్ చేసేయండి అని చెప్తుంది దీప. ఇక అప్పుడే శివనారాయణకు ఫోన్ వస్తుంది. అవునా అని సీరియస్గా ఫోన్ కట్ చేసేస్తాడు. వెంటనే దీప, జ్యోత్స్న, కార్తిక్ మేనేజర్లను తన దగ్గరికి పిలుస్తాడు. శాండల్వుడ్ మీడియా నుంచి వచ్చిన ఆర్డర్ని ఎవరు రిజెక్ట్ చేశారు అని అడుగుతాడు శివనారాయణ. దీప మేడం చెప్తే నేనే నాట్ ఇంట్రెస్టెడ్ అని రిప్లై ఇచ్చాను అని చెప్తాడు మేనేజర్. అతని చెంప చెళ్ళుమనిపిస్తాడు శివనారాయణ. మీరు కంపెనీని బాగు చేయడానికి ఉన్నారా లేదా నాశనం చేయడానికా? శాండల్వుడ్ మీడియా అంటే ఎంత పెద్ద కంపెనీయో మీకు తెలియదా? అలాంటి పెద్ద ఆర్డర్ వస్తే ఎలా రిజెక్ట్ చేస్తారు అని సీరియస్ అవుతాడు శివనారాయణ. దీప మేడం చెప్తేనే నేను చేశాను అని అంటాడు మేనేజర్. అవును, నేనే వద్దని చెప్పాను అని దీప అంటుంది. 60 రూపాయల ప్లేట్ మీల్స్ అడిగారు, నాణ్యత లేకపోయినా పర్వాలేదన్నారంట. అలా ఎలా ఇస్తాం, అందుకే వద్దన్నాను అని చెప్తుంది దీప. 60 రూపాయలకు ఎందుకు అడుగుతారు అని అంటాడు శివనారాయణ. నా దగ్గర సాక్ష్యం కూడా ఉందని వాళ్ళు పంపించిన మెయిల్ చూపిస్తుంది దీప. అందులో 160 ప్లేట్లు ఉంటుంది. మేనేజర్ చదివి 160 అని ఉంటుంది, కానీ దాన్ని మేనేజర్ చదివి 60 ఉందని చెప్తాడు. నేనెందుకు అలా చెప్తాను? 160 అని చెప్తే ప్లేట్ 200 అంటేనే ఆర్డర్ చేయమని మేడం చెప్పారు అని అబద్ధం చెప్పేస్తాడు మేనేజర్. దీప కోపంగా మేనేజర్ కాలర్ పట్టుకుంటే దీపను నెట్టేస్తుంది జ్యోత్స్న. మీరంతా బాగానే ఉన్నారు, మీ వల్ల నష్టం జరిగింది నాకు. జ్యోత్స్న రెస్టారెంట్స్కి అయినా 60 రూపాయలు ప్లేట్కి అడిగినప్పుడు ఎందుకు అడుగుతున్నారో అని డౌట్ నీకు రావాలి కదా, మిమ్మల్ని అడగాలి కదా అని దీపపై ఫైర్ అవుతూ ఉంటాడు శివనారాయణ. జ్యోత్స్న మేనేజర్ వంశీ సైగ చేసుకోవడం చూసి ఇదంతా జ్యోత్స్న కుట్రే అని అర్థం చేసుకుంటాడు కార్తీక్. ఇంత పెద్ద తప్పు చేసిన దీపకు సీఈఓగా ఉండే అర్హత లేదు అంటుంది జ్యోత్స్న. నిజమే అని శివనారాయణ కూడా అంటే మరొక అవకాశం ఇవ్వమని వేడుకుంటుంది దీప. సరే అంటాడు శివనారాయణ. ఇదంతా జ్యోత్స్న మేనేజర్తో కలిసి ఆడించిన నాటకమని దశరథ్, కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వొక నమ్మకమైన వ్యక్తిని పెట్టుకో, తనతో కలిసి పనిచేయమని దీపకు సలహా ఇస్తారు దశరథ్. ఇక మరోవైపు జ్యోత్స్న, పారిజాతం ఆఫీస్లో జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. పారిజాతం మనవరాలి దెబ్బకు శివనారాయణ మనవరాలు ఓడిపోయిందన్నమాట అని అంటుంది పారు. మరి కార్తీక్ గాడు ఏం చేయలేదా అని పారు అనేసరికి బావా కాళ్ళు చేతులు కట్టేసి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను కదా అని అంటుంది జ్యోత్స్న. కానీ నోరు కట్టేయలేదు కదా అనుకుంటూ వస్తాడు కార్తీక్. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతారు పారు, జ్యోత్స్న. చదువురాని వాళ్లకు సీఈఓ పోస్ట్ అవసరమా అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది పారు. దీప ఓటమిని ఒప్పుకోరు కదా, యుద్ధం గెలవడానికి ఆయుధం తెచ్చుకోవడానికి వెళ్ళింది అని చెప్తాడు కార్తీక్. అంటే దీప ఏదో ప్లాన్ వేసింది, అది తెలుసుకోవడానికి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇక మరోవైపు సూరజ్ దగ్గరికి వెళ్ళి తనకు సాయం చేయమని అడుగుతుంది దీప. నేను ఒకరి కింద పని చేయనని చెప్తాడు సూరజ్. నాతో కలిసి పనిచేయండి అని దీప అనేసరికి ఇది 2 వారాల పోటీ మాత్రమే, మీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, నేనెవ్వరిని నమ్మే పరిస్థితిలో లేను, నాకు మీ సాయం కావాలి అని అడిగితే సున్నితంగా రిజెక్ట్ చేసేస్తాడు సూరజ్. దీప సూరజ్లను జ్యోత్స్న చూస్తుంది. సూరజ్ని కలిసి తప్పు చేసావు దీప అని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. వీడు నా ఈగో మీద దెబ్బ కొట్టాడు, నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. థ్యాంక్ యూ సో మచ్.